అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు, అలాగే బ్లెండర్, బీటర్ కూడా అవసరం లేదు. మిక్సీ జార్లోనే చాలా సులువుగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా బయట కొన్న ఐస్ క్రీమ్ లానే సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మరి అస్సలు ఆలస్యం చేయకుండా కస్టర్డ్ పౌడర్తో క్రీమీగా ఉండే ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నెని కానీ కడాయిని కానీ పాన్ కానీ తీసుకోండి. ఈ పాన్ని కాస్త తడిపి పెట్టుకోవాలి. ఇందులోకి 1/2 లీటర్ దాకా పాలను వేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ పాలల్లోంచి ఒక 1/2 కప్పు పాలు దాకా పక్కకు తీసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుతూ పాలని పొంగు రానివ్వండి. పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ వేయండి. మిల్క్ పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసి అయినా చేయొచ్చు. మిల్క్ పౌడర్ వేసి చేయటం వల్ల మనం చేసే ఐస్ క్రీమ్కి మంచి ఫ్లేవర్ అండ్ రిచ్నెస్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం పక్కకి తీసుకుని పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. పాలు చూడండి ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటెతో కంటిన్యూస్గా కలపండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మీరు గరిటెతో కలుపుతూ ఉంటే ఈ పాలు అనేవి కాస్త చిక్కబడతాయి. అలా చిక్కబడేంత వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పంచదార వేసుకోవాలి. 1/2 కప్పు మీద 2 టేబుల్ స్పూన్ల దాకా ఎక్స్ట్రా వేసుకోండి. స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. అంటే 1/2 కప్పు కన్నా ఎక్కువ, 3/4 కప్పు కన్నా తక్కువ వేసుకోవాలి. సో పంచదార వేసిన తర్వాత పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ పంచదారని కరగపెట్టండి. పంచదార కరిగిన తర్వాత కూడా కాస్త చిక్కబడేంత వరకు ఉడికించాలి. అంటే టోటల్గా మీకు ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపి ప్యాన్ని పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి. సో ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ మిక్చర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. 250 ml దాకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇంట్లో ఉండే ఫ్రెష్ పాల మీద మీగడైనా యూస్ చేయొచ్చు, లేదంటే బయట నుంచి తెచ్చిన ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లోదైతే 2-3 డేస్ది మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేయండి. అప్పుడే మీకు ఆ పులుపుదనం లేకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఐస్ క్రీమ్. సో ఫ్రెష్ క్రీమ్తో పాటుగా 1 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మధ్యలో ఆపుతూ 1 నిమిషం పాటు బీట్ చేయండి, బ్లెండ్ చేయండి మిక్సీ జార్లో. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి వేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ నుంచి 8 అవర్స్ పాటు వదిలేసేయండి. ఈ క్రీమ్ని కాస్త ఫ్రీజ్ చేయాలన్నమాట. ఇలా ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని కొద్దిసేపు బయట పెట్టి ఉంచేసేయండి. 10-15 మినిట్స్కి చుట్టూ కూడా కాస్త మెల్ట్ అయ్యి సాఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఇలా చిన్న పీసెస్ లాగా నైఫ్తో కొంచెం కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ఐస్ క్రీమ్ని మళ్ళీ తిరిగి బ్లెండర్లో వేసుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత హై స్పీడ్లో బాగా బీట్ చేయండి. ఒక 2 మినిట్స్ పాటు హై స్పీడ్లో బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. మీకు కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది. ఫస్ట్ టైం చేసిన దానికి, సెకండ్ టైం చేసిన దానికి ఇలా 2 టైమ్స్ చేయటం వల్ల ఐస్ క్రీమ్ అనేది విప్ చేయకపోయినా కూడా చాలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ బీట్ చేసుకున్న ఈ క్రీమ్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి వేసుకోవాలి. ప్లాస్టిక్దైనా యూస్ చేయొచ్చు, గ్లాస్ జార్ అయినా యూస్ చేయొచ్చు, లేదంటే స్టీల్ బాక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిపైన సిల్వర్ ఫాయిల్ కానీ లేదంటే క్లింగ్ ర్యాప్ని కానీ కవర్ చేసేయండి. పైన ఎయిర్ టైట్గా ఉండే మూతని పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రీజర్లో ఉంచి ఒక 8 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ అయినా ఫ్రీజ్ చేసేసేయండి. ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుందన్నమాట. బయట కొనే ఐస్ క్రీమ్స్ కంటే కూడా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులువు, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈ ఇంగ్రీడియంట్ లేదు, ఆ ఇంగ్రీడియంట్ లేదు అనే భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. అన్నీ దొరికే వాటితోనే సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు. మరి ఈ సమ్మర్కి ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.